వెల్కమ్ బ్యాక్. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సినీ పరిశ్రమపై సీరియస్ గా స్పందించారు. సినీ పెద్దలను టార్గెట్ చేస్తూ పరోక్షంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావస్తున్న తెలుగు సినిమా సంఘాల ప్రతినిధులు సీఎం చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలవకపోవడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. గత ప్రభుత్వం సినిమా రంగానికి చెందిన వారిని ఎలా చీత్కరించిందో మరచిపోయినట్లు ఉన్నారంటూ వ్యాఖ్యలు చేశారు. ఇకపై ప్రభుత్వంతో సినీ ప్రముఖుల వ్యక్తిగత చర్చలు ఉండవని, సినిమా సంఘాల ప్రతినిధులే రావాలంటూ తేల్చి చెప్పేశారు. తెలుగు సినిమా రంగానికి పరిశ్రమ హోదా కల్పించి అభివృద్ధి చేయాలని ఆంధ్రప్రదేశ్ సర్కార్ భావిస్తుంటే ప్రభుత్వం పట్ల కనీస మర్యాద, కృతజ్ఞత సినీ పెద్దల్లో కనిపించడం లేదని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి ప్రస్తుతం తన విశ్లేషణ అందించడానికి నాతో పాటు మా చీఫ్ ఎడిటర్ భరత్ స్టూడియోలో రెడీగా ఉన్నారు. హాయ్ సార్. హాయ్ శివ. పవన్ కళ్యాణ్ చాలా సీరియస్ గా రియాక్ట్ అయ్యారు తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించి. ఏ రకంగా చూడాలి? రిటర్న్ గిఫ్ట్ తీసుకుంటున్నా అంటున్నారు ఆయన. సో చాలా మన దగ్గర ఒకటి అఫీషియల్ గా ఉప ముఖ్యమంత్రి కార్యాలయం చేసిన ప్రకటన ఉంది. రెండవది హరిహర వీరమల్లు విడుదలకు సంబంధించి విడుదలవుతున్న సమయంలోనే నలుగురు సినీ పెద్దలు కుట్ర పన్నుతున్నారని పవన్ కళ్యాణ్ కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. సంచలన ఆరోపణ. ఒక విధంగా చెప్పాలంటే మనకు తెలుసు, లాస్ట్ 3-4 రోజులుగా జూన్ 1 నుంచి థియేటర్ల బంద్ అని, థియేటర్లు బంద్ చేస్తామని పిలుపునిచ్చారు. ఇవాళ అర్జెంట్ గా ఫిలిం ఛాంబర్ ప్రెస్ మీట్ పెట్టి ఫిలిం థియేటర్ల బంద్ లేదు, చర్చలతో పరిష్కరించుకుంటామన్నారు. కానీ గత 3-4 రోజులుగా జరుగుతున్న పరిణామాల మీద పవన్ కళ్యాణ్ చాలా సీరియస్ గా ఉన్నారు. ఆయన అఫీషియల్ రియాక్షన్ నేను చదివి వినిపిస్తాను. తెలుగు చిత్రసీమ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ కు ఉప ముఖ్యమంత్రి కృతజ్ఞతలు. రిటర్న్ గిఫ్ట్ అంటే సెటైరికల్ గా వేశారు. నేనేమో గతంలో ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమి కాకుండా వేరే ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ విధంగా సినిమా రంగం వారిని అగ్రనటుల్ని చీత్కరించిందో తెలుగు సినిమా పెద్దలు మర్చిపోయినట్లున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావస్తున్న తెలుగు సినిమా ప్రతినిధులు గౌరవ ముఖ్యమంత్రి గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. అంటే చంద్రబాబు నాయుడిని కానీ పవన్ కళ్యాణ్ కానీ సినీ పెద్దలందరూ కలిసి ఒక్కసారి కూడా మర్యాదపూర్వకంగా కలవలేదు. ఇక్కడ రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసిన తర్వాత ఆ తెల్లారి పెడితే కనుక ఇక్కడ కమాండ్ కంట్రోల్ సెంటర్లోకి వచ్చి ఇక్కడ కలిశారు. కానీ అక్కడ ఇంతవరకు కూడా కలవలేదు. ఇండివిజువల్ గా కలిశారు. ఎవరి సినిమా ఉంటే వాళ్ళు రేట్లు పెంచుకునేందుకు కలిశారు తప్ప సినిమా పెద్దలంటూ కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఇంతవరకు కలవలేదు. అదే విషయాన్ని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఇకపై ప్రభుత్వంతో వ్యక్తిగత చర్చలు ఉండవు. వ్యక్తిగతంగా అంటే ఎవరి సినిమా రేట్లు పెంచుకునేందుకు ఎవరి స్వార్థం కోసం వాళ్ళు రావద్దు, సినిమా సంఘాల ప్రతినిధులు మాత్రమే రావాలని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం వ్యక్తుల్ని కాదు, సినిమా రంగం అభివృద్ధినే చూస్తుంది. అంటే ఇకపై వ్యక్తులతో చర్చలు ఉండవు. ముందు ఈ పదజాలం వినండి. రిటర్న్ గిఫ్ట్ కు ఉప ముఖ్యమంత్రి కృతజ్ఞతలు. అంటే నేను మంచి చేయాలని చూస్తే, నేను వచ్చిన తర్వాత ప్రతి సినిమాకి సంబంధించిన రేట్లు పెంచాలి, సినిమా ఇండస్ట్రీకి మంచి చేయాలని చూస్తే మీరేం చేస్తున్నారు అంటూ సీరియస్ అయ్యారు. తెలుగు సినిమా రంగానికి పరిశ్రమ హోదా కల్పించి అభివృద్ధి చేయాలని రంగంలో ఉన్న వారికి గౌరవ మర్యాదలకి భంగం వాటిల్లకుండా చూస్తుంటే తెలుగు సినీ రంగంలో ఉన్న వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్ల కనీస మర్యాద, కృతజ్ఞత కనిపించడం లేదు. ఇది పవన్ కళ్యాణ్ కార్యాలయం ఇచ్చిన ప్రకటన. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు ఏడాది కావస్తున్నా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని తెలుగు సినిమా సంఘాలు ఒక్కసారి కూడా కనీసం మర్యాద పూర్వకంగా కూడా కలవలేదు. కేవలం తమ చిత్రాల విడుదల సందర్భంలో ముందుకు రావడం మినహా చిత్రరంగ అభివృద్ధి కోసం సంఘటితంగా అవడం లేదు. అందరూ కలిసి రావాలని ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచించిన ఇప్పటి వరకు సానుకూలంగా స్పందించలేదు. గత ప్రభుత్వం చీత్కారాలు చేసింది. తెలుగు సినిమా రంగంలోని అగ్రనటుల్ని, సాంకేతిక నిపుణుల్ని గత ప్రభుత్వం ఏ విధంగా చీత్కరించుకుని ఇక్కట్ల పాలు చేసిందో తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి, నిర్మాతల మండలి, మూవ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ లాంటి సంఘాలు మర్చిపోయినట్లున్నాయి. మనకు తెలుసు, అటు గతంలో చిరంజీవి నేతృత్వంలో వాళ్ళని పిలిపించుకొని జగన్తో సమావేశం వాళ్ళు లీక్ చేశారు. చిరంజీవి దండం పెట్టినట్లుగా రిక్వెస్ట్ చేసినట్లుగా చెప్పారు. దాన్ని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. కోట్ల రూపాయలతో పెట్టుబడిలో రూపొందే చిత్రాలకు అన్ని విధాల ప్రోత్సాహం ఇవ్వడంతో పాటు సృజనాత్మక ముడిపడిన ఈ వ్యాపారంలో ఉన్న వారి గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లకూడదని కూటమి పార్టీలు ఎన్నికలకు ముందు కూడా స్పష్టంగా చెప్పాయి. గత ప్రభుత్వం వ్యక్తులను చూసి పనులు చేసేది, కక్ష సాధింపులకు దిగేది.
తమ నచ్చని వారి సినిమా విడుదల సమయంలో తహసీల్దార్లను థియేటర్ల దగ్గర నియమించి ఎన్ని ఇబ్బందులు పెట్టిందో నిర్మాతలు మర్చిపోతే ఇలా. పవన్ కళ్యాణ్ సినిమాలకు ఆ విధంగా ఇబ్బందులు పెట్టింది. నచ్చని వారి సినిమాలు ఏమున్నా సరే తహసీల్దార్లను పెట్టి మరి అక్కడ థియేటర్ల దగ్గర ఇబ్బంది పాలు చేశారు. ఎన్నికలకు ముందు శ్రీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ చెప్పిన విధంగానే కూటమి ప్రభుత్వం వ్యక్తుల్ని చూడలేదు. అక్కినేని నాగార్జున కుటుంబానికి చెందిన వారి చిత్రం విడుదలైనప్పుడు సైతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తగిన విధంగా ప్రోత్సహించింది. ఇక్కడ అక్కినేని నాగార్జున పేరు ఎందుకు చెప్పారంటే నాగార్జున వైసీపీ మద్దతుదారు, జగన్ మద్దతుదారు అని అందరికీ తెలుసు. అయినప్పటికీ ఆయన సినిమా రిలీజ్ అయినా సరే, ఆయన కుటుంబానికి సంబంధించిన సినిమా రిలీజ్ అయినా సరే ఎటువంటి ఇబ్బంది పెట్టలేదు. నాగ చైతన్య సినిమా తండేల్ సినిమా ఆయన. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తగిన విధంగా ప్రోత్సహించాలి, వ్యవస్థ బాగుండాలి, దానిపై ఆధారపడ్డవారు ఇబ్బంది పడకూడదు అనేది కూటమి ప్రభుత్వ విధానం. తెలుగు సినిమా రంగం వారు తమ సినిమా విడుదల సమయంలో వ్యక్తిగతంగా వచ్చి అర్జీలు ఇచ్చి టికెట్ ధర పెంచమని కోరడం ఎందుకు? పర్సనల్ గా వచ్చి రిక్వెస్ట్ చేస్తున్నారు. అందరూ కలిసి వచ్చి ప్రభుత్వంతో స్పష్టంగా చర్చించమని పవన్ కళ్యాణ్ సూచించినా సరే వాళ్ళు రావట్లేదు. శ్రీ దిల్ రాజు, శ్రీ అల్లు అరవింద్, సురేష్ బాబు, శ్రీమతి సుప్రియ, వై సుప్రియ అంటే ఆమె నాగార్జున కోడలు, శ్రీ చిన్నబాబు, అశ్విని దత్తు, నవీన్ ఎర్నేని అంటే మైత్రి మూవీ మేకర్స్ తదితర నిర్మాతలు కలిసినప్పుడు అందరూ సంఘటితంగా ఉంటే పరిశ్రమ అభివృద్ధి చేయొచ్చని కూడా తెలిపారు. అయినప్పటికీ ఎవరికి వారు వ్యక్తిగతంగా వచ్చి తమ సినిమాలకు టికెట్ ధరలు పెంచమని సినిమాటోగ్రఫీ శాఖలకి అర్జీలు ఇస్తున్నారు తప్ప, వ్యక్తిగతంగా కలుస్తున్నారు తప్ప రావట్లేదు. ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తూనే ఉంది. రిటర్న్ గిఫ్ట్ స్వీకారం సినిమా రంగం కోసం ప్రత్యేక పాలసీ. సినిమా రంగానికి పరిశ్రమ హోదా ఇచ్చేందుకు ఆలోచనలు చేస్తున్న పవన్ కళ్యాణ్ గారిని తెలుగు సినిమాకు చెందిన కొందరు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ ను కూడా తగిన విధంగా స్వీకరించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నారు. డైరెక్ట్ గా చెప్పేశారు, నాకు గిఫ్ట్ ఇవ్వబోతున్నారు అంటే నా సినిమా అంటే హరిహర వీరమల్లు సినిమా అంటే మీరు థియేటర్ల బంద్ అని బెదిరిస్తారు, కాబట్టి నేను రిటర్న్ గిఫ్ట్ కూడా తగిన విధంగానే ఇస్తానని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఈ రిటర్న్ గిఫ్ట్ కు పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఇక నుంచి వ్యక్తిగత విజ్ఞాపనలు చర్చలకు తావు లేదు. సంబంధిత విభాగం ప్రతినిధులతోనే చర్చిస్తారు, వాటిని సంబంధిత విభాగాలకు పంపిస్తారు. ఇక నుంచి ఏ నిర్మాత వచ్చి నా సినిమాకి రేటు పంపించినా డైరెక్ట్ గా వ్యక్తిగతంగా కాదు, నిర్మాతల మండలి మాట్లాడాలి. డైరెక్టర్ సమస్య ఉంటే డైరెక్టర్, మూవీ ఆర్టిస్ట్ ఉంటే వాళ్ళు వచ్చి మాట్లాడాలి, అంతే. వాటిని సంబంధిత విభాగాలకు పంపిస్తారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పర్యాటక రంగానికి పరిశ్రమ హోదా ఇస్తూ పాలసీని ప్రకటించింది. అదేవిధంగా సినిమా రంగ అభివృద్ధి కోసం ప్రత్యేక పాలసీ తీసుకురావాలని పవన్ కళ్యాణ్ గారు ఆలోచన చేశారు. దీనిపై గౌరవ ముఖ్యమంత్రి గారితో చర్చించనున్నారు. అనంతరం కాంప్రహెన్సివ్ ఫిల్మ్ డెవలప్మెంట్ పాలసీని ప్రకటిస్తారు. జనసేన చేతిలోనే ఉంది, కందుల దుర్గేష్ చేతిలో. థియేటర్ల ఆదాయం మీద పవన్ కళ్యాణ్ ఆరా తీశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పర్యవేక్షణలో సంబంధిత శాఖలతో సినిమా రంగం అభివృద్ధిపై ఇప్పటికే కొన్ని చర్చలు చేశారు. ఇందులో ఎగ్జిబిటర్లు, పంపిణీదారులు ఒక గ్రూపుగా ఏర్పాటు చేస్తున్న వ్యవహారాలతో పాటు ప్రేక్షకులు వెచ్చిస్తున్న మొత్తాలు, అందుకు అనుగుణంగా అతను పొందుతున్న సౌకర్యాలు ఎలా ఉన్నాయి తదితర అంశాలను ఇప్పటికే చర్చించారు. థియేటర్లను సంబంధిత యజమానులు నడపటం లేదు, లీజుదారుల చేతులలోనే అత్యధికంగా ఉన్నాయని అధికారులు తెలిపారు. 4 చేతుల్లో థియేటర్స్ ఉన్నాయి. అల్లు అర్జున్, దిల్ రాజు, సురేష్ బాబు, ఏషియన్ సినిమాస్ సంబంధించి ఈ 4 చేతిలో ఉన్నాయి. చాలా థియేటర్లు యజమానుల చేతిలో లేవు, వీళ్ళంతా కూడా ఉన్నాయి. అయితే లీజుదారుల నుంచి పన్ను సక్రమంగా వస్తుందా లేదా, లీజుదారులనే చేతిలో ఉండి ఎవరైతే లీజుదారుల నుంచి పన్ను సక్రమంగా వస్తుందా లేదా, వివిధ చిత్రాలకు ధరలు పెంచినప్పుడు ఆ మేరకు పన్ను ఆదాయం పెరిగిందా లేదా అని కూడా పన్నుల విభాగం పరిశీలన చేయాలని దిశానిర్దేశం చేశారు. రాయలసీమ జిల్లాలో థియేటర్ల నుంచి వచ్చే ఆదాయం పన్ను ఈ సందర్భంగా చర్చించారు. టికెట్ సేల్కి వచ్చే పన్నుకి అంతరం ఏ మేరకు ఉందో చూడాలని నిర్ణయించుకున్నారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సినిమా హాళ్లలో పారిశుద్ధ్య పరిస్థితులు కూడా స్థానిక సంస్థల ద్వారా పర్యవేక్షించనున్నారు. సో ఒక విధంగా అల్లు అరవింద్కి, దిల్ రాజుకి, సురేష్ బాబుకి, ఏషియన్ సినిమాస్ నారంకి వీళ్ళందరికీ కూడా పవన్ కళ్యాణ్ మీ సంగతి చూస్తా అని ఇంకా హెచ్చరించారు. అంటే లీజుకు మీరు తీసుకొని సరిగ్గా పన్ను కట్టట్లేదు. సేమ్ జగన్ ఏదైతే అప్పుడు స్ట్రాటజీ చేశారో అదే స్ట్రాటజీ ఇప్పుడు అనౌన్స్ చేయనున్నారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సినిమా హాల్లో పారిశుద్ధ్య పరిస్థితులు కూడా పర్యవేక్షించున్నారు. ప్రేక్షకుల నుంచి ప్రభుత్వానికి వస్తున్న ఫిర్యాదుల్లో సినిమా హాళ్లలో తిరుబండారాలు, పానీయ ధరలు
శీతల పానీయాల ధరలు అత్యధికంగా ఉండటం, మంచినీళ్ల సదుపాయం కూడా సక్రమం లేకపోవడం, వీటిపైన ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయనున్నారు. సో థియేటర్లో పాప్కార్న్ టికెట్ రేటు 100 రూపాయలు ఉంటే పాప్కార్న్ 400 రూపాయలకు అమ్ముతున్నారు. 100 రూపాయలు లేదనుకోండి టికెట్ రేటు, ఏదో సిడి సెంటర్లో ఉంటుంది అనుకోండి. సో 350-400 రూపాయలు పెట్టి పాప్కార్న్ చాలా మంచి నిర్ణయం ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ ఇది కనుక తీసుకుంటే. నిజానికి థియేటర్లకు ప్రజలు దూరం అవుతుందే ఈ పాప్కార్న్ వీటి రేటు మీద, థియేటర్ కంటే డబుల్ రేట్స్. ఈ మేరకు తూనికలు కొలతల అధికారులు ఫుడ్ ఇన్స్పెక్టర్తో తనిఖీలు చేయించడం ద్వారా ప్రేక్షకులకు మెరుగైన సేవలు అందనున్నాయి. సో ఒక విధంగా సర్జికల్ స్ట్రైక్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ సినిమా పెద్దల మీద. సర్జికల్ స్ట్రైక్స్ ఆన్ అల్లు అరవింద్, సర్జికల్ స్ట్రైక్స్ ఆన్ దిల్ రాజు, సర్జికల్ స్ట్రైక్స్ ఆన్ సురేష్ బాబు, సర్జికల్ స్ట్రైక్స్ ఆన్ ఏషియన్ థియేటర్ నారంగ్. వీళ్ళందరి మీద సర్జికల్ స్ట్రైక్ పవన్ కళ్యాణ్ ప్రకటించారనొచ్చు. ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఇప్పుడు ఇంప్లిమెంట్ కాబోతుంది. దీని మీద నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్తో పాటు హోంశాఖ, వాణిజ్య పనులు, రెవెన్యూ శాఖ మంత్రులతో త్వరలో చర్చిస్తారట. రాష్ట్రంలో మల్టీప్లెక్స్లు ఎన్నున్నాయి, మల్టీప్లెక్స్ స్థాయి సినిమా హాల్స్ ఎన్నున్నాయో తెలియజేయాలని ఇప్పటికే సినిమాటోగ్రఫీ శాఖ అధికారులు నివేదిక అడిగింది. కొన్ని పట్టణాల్లో సింగిల్ థియేటర్లను కూడా 2-3 స్క్రీన్స్గా విభజించి మల్టీప్లెక్స్ విధానంలో నడుపుతున్నారు. వాటిలో టికెట్ ధరలు సింగిల్ థియేటర్ టికెట్ ధరలకు ఏమైనా వ్యత్యాసం ఉందా, కౌంటర్లో ఏ ధరకు అమ్ముతున్నారో ఆరాధిస్తున్నారు. విజయవాడ, విశాఖపట్నం, నెల్లూరు, రాజమండ్రి, గుంటూరు, కాకినాడ, తిరుపతి నగరాల్లో మల్టీప్లెక్స్ల నిర్వహణ, వాటిలోని టికెట్ ధరలు, ఆహార పదార్థాల ధరలపై కూడా దృష్టి సారిస్తారు. ప్లస్ నైపుణ్యాల పెంపుతోనే పరిశ్రమ అభివృద్ధి. కాంప్రహెన్సివ్ ఫీల్డ్ డెవలప్మెంట్ పాలసీ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా రూపకల్పన నుంచి వాణిజ్యం వరకు 24 క్రాఫ్ట్స్లో నైపుణ్యాలు పెంపుదల, ఆధునాతన సాంకేతిక వినియోగంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పవన్ కళ్యాణ్ గారు యోచిస్తున్నారు. పరిశ్రమ హోదా కల్పించడంతోనే సరిపుచ్చకుండా యువతలోనూ ఇప్పటికే చిత్రరంగంలో ఉన్నవారికి ఎప్పటికప్పుడు నైపుణ్యాల అభివృద్ధి కోసం శిబిరాలు, సెమినార్లు, సింపోజియం లాంటివి ఆంధ్రప్రదేశ్లో నిర్వహిస్తారు. సినిమా రంగంలో స్టూడియో నుంచి సినిమా హాల్ వరకు ఉండే విభాగాల్లో గుత్తాధిపత్యం సినిమా ఇండస్ట్రీ మొత్తం గుత్తాధిపత్యం. ఆ గుత్తాధిపత్యం కంటే ఎక్కువ మందికి అవకాశాలు కల్పిస్తూనే పెట్టుబడులు పెరిగి పరిశ్రమ అభివృద్ధి చెందుతుంది. ఈ దిశగానే పవన్ కళ్యాణ్ ఆలోచన చేశారు. కాంప్రహెన్సివ్ ఫీల్డ్ డెవలప్మెంట్ పాలసీ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా రంగం అభివృద్ధికి బాటలు వేస్తున్నారు. ఇది అఫీషియల్ గా ప్రెస్ రిలీజ్. ఒక విధంగా తెలుగు సినిమా పెద్దల మీద పవన్ కళ్యాణ్ సర్జికల్ స్ట్రైక్ అనౌన్స్ చేశారని చెప్పొచ్చు. ఇంత డైరెక్ట్ గా ప్రెస్ రిలీజ్ లో ఇష్యూ చేశారు. దానిలో అల్లు అరవింద్ కూడా స్పేర్ చేయలేదు. తన చిరంజీవి తనకు అత్యంత బంధువు అల్లు అరవింద్ పేరును కూడా మెన్షన్ చేశారు. ఒక విధంగా చాలా క్లియర్ గా చెప్పారు. అయితే బ్యాక్గ్రౌండ్ నోట్ నేను చెప్తాను శివ. అసలు ఏం జరిగింది, ఈ హరిహర వీలమల్లును అడ్డుకోవడమే ఆ నలుగురు ఎజెండా. పవన్ కళ్యాణ్ కార్యాలయం చెప్తున్న దాని మేరకు నిన్నటి వరకు నడిచింది కదా, జూన్ 1 నుంచి థియేటర్స్ బంద్ చేస్తామని చెప్పి. ఈ నలుగురు పవన్ కళ్యాణ్ అభిప్రాయం ప్రకారం వీళ్ళ సినిమాలు ఉన్నప్పుడు అంతా కూడా సాఫీగా సాగుతుంది వీళ్ళకి సంబంధించి. ఎందుకంటే దిల్ రాజు అయినా, తర్వాత సురేష్ బాబుకు సంబంధించి అయినా, అల్లు అరవింద్ సినిమాలు ఉన్నా, లేకపోతే ఏషియన్ ఫిల్మ్స్ నారంగ్ వీళ్ళ సినిమాలు ఉన్నప్పుడు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇండస్ట్రీ అంతా కూడా సవ్యంగా సాగుతుంది. వీళ్ళకు పడని వాళ్ళ సినిమాలు వచ్చేసరికి వీళ్ళు చాలా నాన్ సెన్స్ క్రియేట్ చేస్తారు, ఇబ్బందులు క్రియేట్ చేస్తారని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడుతున్నారు. చిత్ర పరిశ్రమల సమస్యారం కోసం అంతా కలిసికట్టుగా రావాలని పెట్టిన దాన్ని చాలా ఇబ్బంది పెట్టారు. అసలు సినిమా థియేటర్ ఎవరు నడపట్లేదు. ఇప్పుడు సినిమా థియేటర్ నిర్మించిన యజమాని నుంచి లీజుదారుడు చేతిలోకి వెళ్ళిపోయి చాలా రోజులైంది. లీజ్ తీసుకున్న వాళ్ళంతా కూడా ఈ నలుగురు 2 తెలుగు రాష్ట్రాల్లో సినిమా హాళ్లను గుప్పిట్లో పెట్టుకున్నారని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడుతున్నారు. ఆ నలుగురే థియేటర్లు మాత్రమేనా, పంపిణీ కూడా, డిస్ట్రిబ్యూషన్ కూడా వీళ్ళ చేతిలోనే. అంటే ఒక సినిమా హిట్ కావాలన్నా, ఫ్లాప్ కావాలన్నా 2 కూడా వీళ్ళ చేతిలోనే ఉంది. సో కోట్ల రూపాయలు పెట్టిన నిర్మాత అయినా, ప్రేక్షకులకు సినిమా చూపించాలని హాలు కట్టిన ఎగ్జిబిటర్ అయినా, ఒకటి థియేటర్సు, డిస్ట్రిబ్యూషను, హాల్ కట్టిన ఎగ్జిబిటర్ అయినా ఆ నలుగురు మాట వినేలా మొత్తం నెట్వర్క్ సిద్ధం చేసుకున్నారు. సో తమ సినిమాలు ఉన్నప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో ఏ సమస్యలు, ఏ ఇబ్బందులు లేనట్లు సాఫీగా వ్యవహారం నడిపిస్తారు. అదే వాళ్ళకి నచ్చని నిర్మాత, హీరోల చిత్రాల సినిమాలు వచ్చేసరికి ఏం చేస్తారు, ఆటంకాలు కల్పించేలా, సమస్యలు పుట్టుకొచ్చేలా చేస్తారు. ఇప్పుడు తెలుగు సినిమా పరిశ్రమలో ఇదే చర్చ నడుస్తోంది. తెలుగు సినిమా పరిశ్రమ అభివృద్ధి కోసం సూచనలు చేస్తూ సహకారం అందిస్తున్న పవన్ కళ్యాణ్ సినిమాలకు అడ్డంకులు కల్పిస్తూ చేయూతనిచ్చిన చేతిని నరికేయడానికి సిద్ధపడుతున్నారు. ఇది పవన్ కళ్యాణ్ అభిప్రాయం.
నేను జగన్ సమయంలో ఇబ్బంది పడుతున్న సమయంలో ఎంత ఇబ్బందులు పడ్డారో ఆ ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు తెలుసు. ఆ చేతిని నరకేయడానికి ఇప్పుడు సిద్ధపడుతున్నారు. జూన్ 12వ తేదీన పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అవుతుంటే అందుకు కొద్ది రోజుల ముందు నుంచే సినిమా హాళ్లను మూసివేయాలని నిర్మాతలకు అల్టిమేటం ఇచ్చారట. తమ సినిమాల హాళ్లకు అద్దె కాదు పర్సంటేజ్ల విధానంలో చెల్లింపులు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. చర్చల ద్వారా పరిష్కరించుకోవాల్సిన సమస్యను థియేటర్లు మూసేస్తామని నేరుగా హెచ్చరికలు చేస్తున్నారు. అంటే ఆ హెచ్చరికల వెనుక ఉన్న గొంతుల గురించి, వారిని నడిపిస్తున్న వారి గురించి ఆలోచన చేయాలి అని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడుతున్నారు. అద్దెల గురించి అయినా పర్సంటేజ్ అయినా డిమాండ్ చేస్తుంది హాలును పునాది దశ నుంచి కట్టిన యజమాని కాదు, వాటిని అద్దెకు తీసుకున్న దళారులు మాత్రమే. సో దళారులన్న పెద్దవాడు కూడా ఆయన వాడిన పరిస్థితి. సో తెలుగు చిత్ర పరిశ్రమని తమ కన్నుసన్నల్లో నడిపించాలని చూస్తున్న వాళ్లే జూన్ 1వ తేదీ నుంచి సినిమా హాళ్లకు తాళాలు వేస్తామని అల్టిమేటం ఇవ్వడానికి నేపథ్యం ఏమిటి? ఇవ్వాలంటే దాన్ని రెక్టిఫై చేశారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ సీరియస్ అవుతున్నాడన్న విషయం వాళ్ళకి అర్థమైంది కాబట్టి వాళ్ళు అది చేశారు. కానీ ప్రతి ఒక్కరు దీనికి నేపథ్యం ఏంటి చూడాలి. అద్దె పర్సంటేజ్ అనే డిమాండ్ ఈ రోజు నుంచి వినిపిస్తుంది కాదు, దశాబ్ద కాలం ముందు నుంచి డిమాండ్ ఉంది. కానీ గతంలో మాదిరి సినిమాలు వారాల తరబడి సిల్వర్ స్క్రీన్ మీద ఆడట్లేదు. పైరసీ బెడదతో ఎక్కువ స్క్రీన్స్లో రిలీజ్ చేస్తున్నారు. ఆ విషయం మన అందరికీ తెలుసు. అయితే ఎగ్జిబిటర్లు తమ యాజమాన్యంలోని హాళ్లను లీజు ప్రాతిపదికన అద్దెకు ఆల్రెడీ ఇచ్చేశారు. ఇలా ఈ లీజుకు తీసుకున్న ఆ నలుగురు ఒక సిండికేట్లా మారి నిర్మాతల్ని శాసించడం మొదలుపెట్టారు. మొత్తం ఆ నలుగురు నిర్మాతలే ఆ నలుగురు మిగతా నిర్మాతల్ని శాసించడం మొదలుపెట్టారు. లీజుదారుల పరిధిలో లేని హాళ్లు సంఖ్య చాలా నామమాత్రంగా ఉంది. కానీ ఫిల్మ్ ఛాంబర్ పరిధిలో సినిమా హాళ్ల యజమానులు, ఎగ్జిబిటర్ విభాగంలో సభ్యులే వారి ద్వారా అడపాదడపా ఇటువంటి డిమాండ్లు వినిపించి తమ దానికి రాని వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఇట్లా థియేటర్స్ ఇవ్వడం. ఇప్పుడు అద్దె కాదు పర్సంటేజీ కావాలంటున్న వాళ్ళు చిన్న సినిమాల విషయంలో ఎందుకు మరో వైఖరికి వెళ్తున్నారు? చిన్న సినిమాలకు రోజుకు 25,000 పైబడి అద్దెను ఎందుకు ముక్కుపండి వసూలు చేస్తున్నారు? ఇప్పటి వరకు ఆ సినిమాల విషయంలో అద్దె ప్రాతిపదికన వెళ్ళిన వాళ్ళు పవన్ కళ్యాణ్ సినిమా వచ్చేసరికి ఎందుకు సమస్యగా మారి థియేటర్ల మూత వరకు వెళ్ళింది? ఇది పవన్ కళ్యాణ్ అబ్బాయిలు ప్రశ్నిస్తున్న ప్రశ్న. పర్సంటేజ్ సంగతి పక్కన పెడితే పాప్కార్న్ అమ్మకాలు, పార్కింగ్ ఫీజుల్లో వాటా ఇస్తారా? ఇప్పుడు మనకు ట్యాక్స్ ఎక్కడొస్తుంది? ఓన్లీ టికెట్ రేటు మీద వస్తుంది. పాప్కార్న్ అమ్మకాల మీద ఏమైనా ఇస్తున్నారా వీళ్ళు ప్రభుత్వానికి? పార్కింగ్ ఫీజులు ఏమైనా ఇస్తున్నారా? ఇవ్వట్లేదు కదా. జిఎస్టీ దాని మీద మాత్రం ఉంది. కానీ నిజానికి ఇప్పుడు 5 లక్షలు దాటితే 5 లక్షల రెవెన్యూ దాటితే ఏదైనా అది కూడా జిఎస్టీ పరిధిలోకి రావాలి. హోటల్స్ ఇటువంటివైనా వీళ్ళు చేస్తున్న ఛార్జీలు 300 రూపాయలు, 200-300 రూపాయలు పాప్కార్న్కు అది కూడా రావాలి. ఉభయ రాష్ట్రాల్లో మల్టీప్లెక్స్ల్లో వాటాల విధానంలో సినిమా ప్రదర్శన చేస్తూ సింగిల్ థియేటర్లో అద్దె ప్రాతిపదికన నడిపిస్తున్నాయి. ఇప్పుడు ఎగ్జిబిటర్లో పేర్లతో డిమాండ్ చేస్తున్న వాళ్ళు పర్సంటేజ్ విధానంలోనే టికెట్స్ మీద వచ్చిన వసూళ్లు మాత్రమే కాకుండా ఆ సినిమా ప్రదర్శించినంత కాలం క్యాంటీన్లో పాప్కార్న్ అమ్మకాలు, కారు, స్కూటరు, సైకిల్ పార్కింగ్ ఇచ్చిన రెవెన్యూలోనూ వాటా ఇస్తారా లేదో మరి ఆ నలుగురు ఎందుకు చెప్పట్లేదు? టికెట్ 150 ఉంటే పాప్కార్న్ 300 ఉంటుంది, కాఫీ 150కి అమ్ముతున్నారు. ఇదంతా కూడా ఇవన్నీ సోకాల్ సినిమా పెద్దలు కాదా? సినిమా హాల్లో పార్కింగ్ ఫీజు ఉండకూడదు. హాల్ నిర్మాణ సమయంలోనే పార్కింగ్ వసతి చూసే అనుమతిస్తారు. కానీ దానికి ఫీజు ఉండకూడదని తెలంగాణ ప్రభుత్వం అప్పుడు ఆదేశాలు ఇస్తే వెంటబడి వీళ్ళు రద్దు చేయించారు కొద్దిమంది. తర్వాత ఏకతాటిపై నిలవాలని చూస్తే భయం ఎందుకు పెడుతున్నారు? తెలుగు రాష్ట్రాల్లో సినిమా హాళ్లు మూసేస్తామనే వరకు సమస్య ఎందుకు తీసుకెళ్లారు? ఆ సమస్య పరిష్కారానికి అడ్డుపడుతున్న వాళ్ళ ఎజెండా ఏంటి? వారి జెండా ఎవరు మోస్తున్నారు అన్నది కీలకాంశం. ఆ నలుగురు తీసినా వారి చేతికొచ్చిన సినిమాల విషయంలో ప్రభుత్వం చుట్టూ తిరిగి బెనిఫిట్ షోల నుంచి టికెట్ ధర పెంచుకునే వరకు అన్ని రకాల విన్యాసాలు చేస్తారు. అది అల్లు అరవింద్ సినిమా అయినా, దిల్ రాజు సినిమా అయినా, సురేష్ బాబు సినిమా అయినా, మిగతా వాళ్ళ సినిమా అయినా వాళ్ళు టికెట్ రేట్లు పెంచుకునేందుకు ప్రభుత్వం కోసం ఏమైనా చేస్తారు. అల్లు అర్జున్ అరెస్ట్ చేసినా తెల్లారిపోయి అల్లు అరవింద్ రేవంత్ రెడ్డి కలుస్తారు కదా. నాగార్జున విషయంలో యాక్షన్ తీసుకుని మళ్ళీ ఆయన పోయి అక్కడ కలుస్తారు. కానీ అంటే వాళ్ళ అవసరాల కోసం ప్రభుత్వాల చుట్టూ తిరుగుతారు, వ్యక్తిగత అవసరాల కోసం. వేరే వాళ్ళ సినిమా వచ్చేసరికి వేరే విధంగా ఉంటుంది. చాలా మంది నోరు విప్పలేకపోతున్నారు. పవన్ కళ్యాణ్ లాంటి వాడికే
ఈ విధంగా టార్చర్ పెడుతున్నారంటే చిత్ర పరిశ్రమలో మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది, మిగతా హీరోల పరిస్థితి ఏంది, మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది? ఎవరి సినిమాకు వాళ్ళు రావడం ఏంటి? మొత్తం అందరూ కలిసికట్టుగా కూర్చొని సినిమా రంగంలో ఉన్న సమస్యలు ఏంటి, వాటి పరిష్కరించుకోవాలని నిర్ణయానికి రాకుండా, ప్రభుత్వం దగ్గర ఉంచి చర్చించి జరగకుండా, అట్లా కాకుండా ఆయన పదవి బాధ్యతలు స్వీకరించాక ఒక్కసారి నిర్మాతల బృందం కలిసింది సినీ పరిశ్రమ. దిల్ రాజు, సురేష్ బాబు, అల్లు అర్జున్, అశ్విని దత్, సుప్రియ. వారిని సాదరంగా స్వాగతించి సమస్యలు తెలుసుకున్నారు. ఏ ఇబ్బంది ఉన్నా కందుల దుర్గేష్ కలిసి చర్చించాలని కూడా చెప్పారు. వేర్వేరు సందర్భాల్లో దిల్ రాజు, అల్లు అరవింద్ తదితరులు పవన్ కళ్యాణ్ కలిసి తమ సినిమా విడుదల అవసరమైన అనుమతుల కోసం చర్చించారు. అదేవిధంగా దిల్ రాజు నిర్మించిన గేమ్ చేంజర్ సినిమాకు హాజరైన సందర్భంలో కూడా సినిమా పరిశ్రమకు ప్రభుత్వం గౌరవం ఉందని, అభివృద్ధి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పుడు ప్రోత్సహిస్తున్నారని చెప్పారు. టికెట్ ధర కూడా ఊరికే పెంచడం లేదని, తద్వారా ప్రభుత్వానికి జీఎస్టీ ఉందని కూడా పవన్ కళ్యాణ్ జీఎస్టీ ద్వారా ఆదాయం పెరుగుతుందని గేమ్ చేంజర్ రిలీజ్ సమయంలో చెప్పారు. అయితే పరిశ్రమకి ఏకతాటిపైన నిలవాలని సూచించగానే ఈ నలుగురు మాత్రం సుముఖత చూపించట్లేదు. అందరూ కలిసి ఒకసారి వస్తే చంద్రబాబుతో మాట్లాడదామంటే ఇప్పటి వరకు ఆ నలుగురు చొరవ తీసుకోవాలి. ఇంతవరకు చంద్రబాబు నాయుడిని కలిసి వాళ్ళు కలవని పరిస్థితి. అందరూ కలిస్తే తమ ఉనికి గుత్తాధిపత్యం పోతుంది, తమకు వెనుక నుంచి సాయం అందించే వారికి నచ్చదని మోకాలు అడ్డుతూ వస్తున్నారు. ఎగ్జాక్ట్లీ ఇదే కంప్లైంట్ మనం తెలంగాణ గవర్నమెంట్ నుంచి కూడా చూసాం. గద్దర్ అవార్డుల టైంలో కూడా ఎవరు రెస్పాండ్ కాలేదని ఇక్కడ సీఎం కూడా సీరియస్ అయ్యారు. గతంలో జగన్ కూడా ఇదే. ఇంకా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. తెలుగు సినిమా పరిశ్రమ అభివృద్ధి కోసం వస్తున్న పవన్ కళ్యాణ్ సినిమా మీద ఈ నలుగురు కత్తిగట్టారట. సో చేయూతనిచ్చిన ఆయన ఫీల్ అవుతున్నారు. చేయూతనిచ్చిన చేతిని నరికేయడానికి ఎగ్జిబిటర్లకు ఫోన్ చేసిన వ్యక్తే నాయకత్వం వహిస్తున్నారు. ఎగ్జిబిటర్లకు ఫోన్ చేశారట, మీరు June 1 నుంచి స్టార్ట్ చేయండి అంటే బెదిరింపు అన్నట్టు. అంటే నీ సంగతి కూడా చూస్తాం, పవన్ కళ్యాణ్ సంగతి కూడా. ఒక ఉప ముఖ్యమంత్రి ఉన్నారు, ఇన్ని సంవత్సరాలు ఒక జనరేషన్ అంతా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారు. ఒక 10 సంవత్సరాల జనరేషన్ యూత్, అప్పుడు ఇంజనీరింగ్ చదువుకుంటున్న వాళ్ళు, డిగ్రీ చదువుకుంటున్న వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కొట్టేశారు. ఆయనే ఇట్లా బాధపడుతుంటే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది? కబంధ హస్తాల్లో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఉంది నలుగురు చేతిలో. ఒక విధంగా చెప్పాలంటే ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న కథానాయకుడి సినిమాకి ఇన్ని అటకాలు కల్పిస్తున్నారంటే ఆ నలుగురు సిండికేట్కు సంబంధాలు లేకుండా ఉన్న హీరోలు, నిర్మాతల పరిస్థితి ఇంకెట్లా ఉంటుందో ఊహించుకోవచ్చు. అంటే పవన్ కళ్యాణ్ సినిమాకి ఆటంకాలు కల్పిస్తున్నారంటే ఎటువంటి లేకుండా చాలా మంది న్యూట్రల్ హీరోస్ ఉన్నారు ఇండస్ట్రీలో కదా, వాళ్ళ పరిస్థితి ఏంది? రవితేజ ఉన్నాడు, నాని ఉన్నాడు, చాలా మంది, గోపీచంద్, చాలా మంది హీరోలు ఉన్నారు కదా, ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు. సో వాళ్ళ పరిస్థితి ఏంది? ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వంలో సినిమా పరిశ్రమ వారిని చేతులు కట్టుకునే చేసిందనే ఆవేదన పవన్ కళ్యాణ్ ఉంది. అందరి ముందు చేతులు కట్టుకుని నమస్కారం పెట్టే విధంగా చేసుకున్నారు. ఆ పరిస్థితి తెలుగు సినిమా పరిశ్రమకు ఎందుకు రావాలని గేమ్ చేంజర్ వేడుకలో సినిమా తీసే వాళ్లతో మాట్లాడతాము, సినిమా టికెట్ ధరల విషయంలో హీరోలతో పనేమిటి, నిర్మాతలు రావాలి, హీరోలు వచ్చి నమస్కారాలు పెట్టాలన్నంత కింది స్థాయి వ్యక్తులు కాదని గేమ్ చేంజర్లోనే పవన్ కళ్యాణ్ చెప్పారు. అయినా సరే పవన్ కళ్యాణ్ సినిమా ఆపడం వెనుక ఉన్న రాజకీయాలు అర్థం చేసుకోవాలి. చాలా సీరియస్గా ఉన్నారు. సాదరంగా స్వాగతం పలికి సినిమా పరిశ్రమ అభివృద్ధికి సూచనలు చేస్తే నచ్చలేదు, చేతులు కట్టుకొని నిలబడి అనుమతులు పొందడమే వారికి నచ్చినట్టుంది. అంటే రండి మీరు అందరు కలిసి రమ్మంటే లేదు, ఇప్పుడు మళ్ళీ రిటర్న్ గిఫ్ట్ స్వీకరిస్తా అంటే మీరు చేతులు కట్టుకొని జగన్ ఆ సమయంలో వీడియో రిలీజ్ చేసినట్టు నచ్చినట్టుంది. లేకపోతే సినిమా పరిశ్రమ గురించి ఆలోచన చేసిన వ్యక్తి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి బాధ్యతలో ఉంటే తెర వెనుక రాజకీయాలు చేస్తున్నారని పవన్ కళ్యాణ్ ఫీల్ అవుతున్నారు. కథానాయుడిగా పవన్ కళ్యాణ్ ఎంఎం రత్నం 4 ఏళ్ల కాలాన్ని హరిహర వీరమల్లు సినిమా కోసం వెచ్చించారు. 4 ఏళ్ల పాటు రియల్గా, ఎందుకంటే డైరెక్టర్ కూడా మారిపోయారు కృష్ణుండే. సో ఒక సినిమాను అడ్డుకోవడం అంటే కోట్లు వెచ్చించిన నిర్మాతని ఆందోళనలోకి నెట్టడమే. ఇటు ప్రజాక్షేత్రంలో ఉంటూ సినిమా కోసం సమయం ఇచ్చి మంచి అవుట్పుట్ ఇచ్చేందుకు కథానాయకుడిని అవమానించడమే అవుతుంది. సో తమ సృజనను దారపోసిన రచయితలు, కళాకారులు, చెమటోడ్చిన సినీ కార్మికులను ఇబ్బంది పెట్టడం అవుతుంది. ఈ సినిమా కోసం ప్రేక్షకుల్ని నిరుత్సాహపరచడమే అవుతుందని ఆయన అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి ఎగ్జిబిటర్లకు ఒక వ్యక్తి ఫోన్ చేశారట. క్రిస్మస్కు ముందు, సంక్రాంతి సమయంలోనూ ఇప్పటి వరకు లేని థియేటర్ల అద్దె పర్సెంటేజ్ సమస్యను ఇప్పుడు తెర మీదకి తెచ్చింది ఆ నలుగురిలో ఒక వ్యక్తి అట. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఆ వ్యక్తికి సంబంధించిన సినిమాలు గత సీజన్లో తెర మీదకి వచ్చేశాయి. ఎవరో అర్థమై ఉంటుంది ఆ వ్యక్తి. సో గత సీజన్లోనే తెర మీదకి వచ్చేశాయి. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ నుంచి కావాల్సిన సహాయ సహకారాలు పొందారు.
ఏరు దాటేశారు. ఇప్పుడు ఆ వ్యక్తికి హఠాత్తుగా ఎగ్జిబిటర్ల సమస్యలు గుర్తుకొస్తున్నాయి. మీ సమస్యలు తీరుస్తాను రండి అని ఫోన్లు చేసి పిలిపించుకొని కథ మొదలుపెట్టారు. సో పవన్ కళ్యాణ్తో ప్రయోజనం పొందారు. అంటే జనవరి 11, 12లో ఆయన సినిమాలు 2 రిలీజ్ అయ్యాయని ఇండైరెక్ట్గా చెప్తున్నారు. ఇక మన సంక్రాంతి సీజన్లో ఇది పవన్ కళ్యాణ్ వర్గాల నుంచి నాకు అందిన సమాచారం నేను చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ బాధ, ఆక్రందన, ఆక్రోశం చెప్తున్నాను. సో ఆయన ఇండైరెక్ట్గా ఇక్కడ దిల్ రాజు పేరు చెప్తున్నారు. బాధ్యతాయుతమైన పదవిలో వ్యక్తి, ప్లస్ ఆ వ్యక్తికి ఇప్పుడు ఆయన సినిమాలు గత సీజన్లో వచ్చాయి. 2 సినిమాలు రిలీజ్ అయ్యాయి, గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నా. ఆ సమయంలో సహాయ సహకారాలు పొంది ఇప్పుడు ఎగ్జిబిటర్ల సమస్యలు, దీని వెనుక దిల్ రాజు రోల్ ప్రధానంగా ఉందని పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. ఆ పవన్ కళ్యాణ్ వర్గాలు ఇప్పుడు ఈ సమాచారం మనకు అందించాయి. సో మీ సమస్యలు తీరుస్తాయంటూ రండి ఫోన్లు చేసి పిలిపించుకొని కథ మొదలుపెట్టారు. జూన్ 1 నుంచి సినిమా హాళ్లకు తాళాలు వేస్తామని లీకులు, అల్టిమేటాలు ఇప్పించారు. తర్వాత క్యూబ్ పేరుతో దోపిడీ చేస్తున్నారు. తెలుగు పరిశ్రమలో చోటు చేసుకుంటున్న పరిణామాల్ని ఆంధ్రప్రదేశ్ నిశ్చితంగా ప్రభుత్వం గమనిస్తోంది. థియేటర్లు మూసివేస్తామనే అల్టిమేటంను సీరియస్గా తీసుకుంటోంది. థియేటర్ల నిర్వహణ అనేది యజమాని లీజుదారు మధ్య ఒప్పందాలకు అనుగుణంగా అయినా ఈ వ్యాపారాన్ని గుత్తాధిపత్యం చేసుకొని సినీ రంగాన్ని శాసించడానికి వ్యవహారాల మీద ఆరాధిస్తుంది. ఇందులో భాగంగా క్యూబ్ టెక్నాలజీ పేరుతో సినిమా హాళ్ల యజమానిపై లీజుదారులైన ఆ 4 చేస్తున్న దోపిడీ కూడా ప్రభుత్వ అధికారుల దృష్టికి వచ్చింది. క్యూబ్ డిజిటల్ టెక్నాలజీతో హాల్స్ అభివృద్ధి చేశామని ఆ పేరుతో వారం వారం క్యూబ్ ఛార్జీల వసూలును గుర్తించారు. ఇందుకోసం పెట్టిన పెట్టుబడి మొదటి ఏడాది వచ్చేసిన దశాబ్ద కాలం పైబడి నుంచి క్యూబ్ పేరు మీద దోపిడీ చేస్తున్నారు. తర్వాత థియేటర్ల లీజు పరిశ్రమ బాగుకుల కోసం ఆలోచన చేసిన పవన్ కళ్యాణ్కి థియేటర్ల మూత ద్వారా రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని ఆ 4 నిర్ణయించుకుంటున్నారు. తెర వెనుక రాజకీయాలతో వెండి తెరపై వినోదాన్ని ప్రేక్షకులకు దూరం చేసి నిర్మాతను, హీరోను ఇబ్బంది పెడతామనుకుంటే సాధ్యమయ్యే పనేనా? ఇది సోషల్ మీడియా కాలం. ఎవరి ఆట ఏమిటో అందరికీ క్షణాల్లో వెల్లడవుతుంది. తమ సినిమాల విడుదల సమయంలో ఎవరు ఎలాంటి విన్యాసాలు చేశారో కూడా ప్రేక్షకులు, ప్రజలు మర్చిపోలేదు. ఆ 4 సినిమాలు కూడా వస్తాయి. అప్పుడు ఇలాంటి సమస్యలు వస్తే ఏం చేస్తారు? థియేటర్లు తమ చేతుల్లో ఉన్నాయని ఆటలాడుతున్న వాళ్ళు రేపటి రోజున లీజులు ముగిశాక కూడా ఆ హాళ్లు తమవే అనుకుంటే పొరపాటే. అసలు యజమానులే రంగంలోకి వచ్చాక కథ ఎలాంటి మలుపులు తిరుగుతుందో ఊహించారా? అంటే పవన్ కళ్యాణ్ ఇండైరెక్ట్గా చెప్తున్నారు, లీజు గడువు ముగిశాక అసలు యజమానులనే డిస్కరేజ్ చేస్తాం. సో డైరెక్ట్గా ఆయన అటాక్ చేశారు. అల్లు అరవింద్ మీద అటాక్ చేశారు. తన చిరంజీవికి బావనే ఆయన అటాక్ చేశారు. సురేష్ బాబు మీద అటాక్ చేశారు. దిల్ రాజు కూడా ఆయన ఇండైరెక్ట్ గా ఏరు దాటాక తెప్ప తెగలేసిన చందంగా వ్యవహరిస్తున్నారు. గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్న ఈ 2 సినిమాలు సమయంలో ఆయన మేలు చేయించుకొని ఇప్పుడు తన సినిమా వచ్చేసరికి డైరెక్ట్ గా కాల్ చేస్తున్నారు ఎగ్జిబిటర్స్ కు అని చెప్పి. ఇది నాది కాదు, పవన్ కళ్యాణ్ కార్యాలయ వర్గాలు అఫీషియల్ గా రిలీజ్ చేశారు. అన్అఫీషియల్ గా కూడా మీడియా బ్రీఫింగ్ ఇచ్చారు. ఇది మనం అంటే జీ తెలుగు ఒక సినిమా పరిశ్రమలో ఏం జరుగుతుంది చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది. అంటే సినిమా ఇండస్ట్రీ గుత్తాధిపత్యంలో ఉంది, ఒక 4 మొత్తం శాసిస్తున్నారంటే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే నైపుణ్యమైన, సృజనాత్మకత అయినా దాన్నైనా అంటే పెద్ద స్థాయిలో ఉన్న హీరోలను కూడా బ్లాక్ మెయిల్ చేసే విధంగా ఆ 4 వ్యవహరిస్తున్నారని పవన్ కళ్యాణ్ చెప్పినట్టయింది. శివ అంటే ఒక విధంగా ఎంత డిప్యూటీ సీఎంగా ఉన్న వ్యక్తిని, అంటే ఇండస్ట్రీలో ఇంత పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఒక క్రేజ్ కదా. సో అటువంటి వ్యక్తిని కూడా ఆ సినిమాను కూడా ఆపే, అందుకనే ఇవాళ సడన్ గా మొన్ననేమో థియేటర్లు క్లోజ్ అన్నారు. ఇవాళ హడావుడిగా ప్రెస్ మీట్ పెట్టి లేదు క్లోజ్ కాదంటారు. ఎందుకంటే నిన్న సాయంత్రమే పవన్ కళ్యాణ్ కార్యాలయం నుంచి లీక్ వచ్చింది. సో ఆ విషయం వాళ్ళకి తెలిసిపోయింది, సీరియస్ గా ఉన్నారు. అంటే ఏదో పవన్ కళ్యాణ్ దీనికి లొంగుతారేమో, ఆయన నుంచి ఫోన్ వస్తుందేమో అని అనుకున్నారు. లొంగడం కాదు, రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. నేను ప్రెస్ రిలీజ్ ఇష్యూ చేసేసరికి అయితే సార్ ఎప్పటి నుంచో ఆ 4 చేతిలోనే 2 రాష్ట్రాల్లో కూడా థియేటర్లు ఉండిపోయినాయి అని చెప్పి చిన్న నిర్మాతలు గొంతు చించుకొని చెప్పిన సిచ్యువేషన్స్ మనం చూసాం. కానీ ఇప్పుడు ఏకంగా చిన్న నిర్మాతల పరిస్థితి నుంచి డిప్యూటీ సీఎం, మెగా ఫ్యామిలీలో కీలక వ్యక్తి, ఒక దశాబ్దం అంతా కూడా ఇండస్ట్రీలో పెద్ద హీరోగా ఉన్న పవన్ కళ్యాణ్ కి కూడా అదే పరిస్థితి వచ్చే సిచ్యువేషన్ కల్పించారు ఈ 4. ఎందుకు సార్, ఏం జరుగుతుంది అనుకోవాలి ఇండస్ట్రీలో అసలు? అంటే ఏమున్నది, ఇది చాలా
మనం ఏమంటారంటే అందరికీ తెలిసిన రహస్యం ఏం జరుగుతుంది ఏంటంటే ఇండస్ట్రీ ఒకదాన్ని గుత్తాధిపత్యంలో పెట్టుకోవాలని కొద్దిమంది చూస్తున్నారు. సో దాన్ని పవన్ కళ్యాణ్ సరే వాళ్ళ మీద ఆయనకు ఒపీనియన్ ఉండొచ్చు, కానీ సరే చూద్దాం, టైం ఇద్దాం, అవకాశం ఇద్దాం. అధికారం వచ్చి 1 year తర్వాత కూడా ఇంతవరకు ఫార్మల్గా చంద్రబాబు నాయుడిని గెలవలేదు. అంతకుముందు జగన్ ఇదే విధంగా వాళ్ళకి కంట్రోల్ చేసిన సమయంలో మాత్రం వాళ్ళు వచ్చి నమస్కారం పెట్టి ఆ విధంగా చేసిన సందర్భం ఉంది. సో మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి వాళ్ళ ఇంటెంట్ ఏందో. పవన్ కళ్యాణ్నే వాళ్ళు బెదిరించే స్థాయికి వచ్చారని ఆయన ఫీల్ అవుతున్నారు. ఇది ఆయన ఫీలింగ్. ఇప్పటి వరకు నేను చెప్పిందంతా కూడా నా ఫీలింగ్ కాదు, పవన్ కళ్యాణ్ ఇన్నర్ ఫీలింగ్. అది ఆయన బాధపడుతున్నారు. అఫీషియల్ గా ఇక్కడ ఆయన ఇచ్చిన ఏంటంటే రిటర్న్ గిఫ్ట్ ఇస్తా అని చెప్పి అఫీషియల్ గా ప్రెస్ రిలీజ్ ఇచ్చారు. తెలుగు సీమ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ కృతజ్ఞతలు. అంటే నేను సాయం చేస్తే నాకే అది చేస్తారా, నా సినిమా వచ్చినప్పుడు చేస్తారా? అప్పుడు వైసీపీ ప్రభుత్వంలో కూడా అట్లే చేశారని ఆయనకు బాధ ఉంది కదా, చేసినప్పుడు ఆయన్ని టార్గెట్ చేశారని. ఇప్పుడు మా ప్రభుత్వం ఉంది, నేను ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాను, రాజకీయాల్లో ప్రూవ్ చేసుకున్నాను, సినిమాలో ప్రూవ్ చేసుకున్నాను, నాకైతే రిటర్న్ చేస్తారా? సో ఒక విధంగా ఇది కుటుంబంలో కూడా ఇప్పుడు ఎందుకంటే అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ మధ్య డిఫరెన్స్ ఉన్నాయని క్లియర్గా అర్థమైంది మనకు. పుష్ప 2 సినిమా సమయంలో ఆ సమయంలో చాలా క్లియర్గా అర్థమైంది. అల్లు అర్జున్ అరెస్ట్ అయినప్పుడు పవన్ కళ్యాణ్ ఖండించలేదు, ఆయన కలిసేందుకు కూడా రాలేదు. పైగా అల్లు అర్జున్ వెళ్ళి ఆయన్ని కలిసిన సందర్భం ఉంది. సో అల్లు అరవింద్ కూడా పవన్ కళ్యాణ్ ఇండైరెక్ట్ గా టార్గెట్ చేస్తున్నారని పవన్ కళ్యాణ్ అనుకుంటారు. దిల్ రాజు టార్గెట్ చేస్తున్నారని ఆయన అనుకుంటారు. సురేష్ బాబు టార్గెట్ చేస్తున్నారని అనుకుంటారు. ఆయన నాగార్జున పేరు కూడా అఫీషియల్ గా మెన్షన్ చేశారు. నాగార్జున సినిమా ఆయన ఫ్యామిలీ సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా మేము చాలా క్లియర్ గా అన్ని టికెట్ రేట్లు పెంచుకునేందుకు దానికి సపోర్ట్ చేశామే అని క్లియర్ గా చెప్తున్నారు. పైగా అల్లు అర్జున్ కానీ దిల్ రాజు కానీ వీళ్ళ సినిమాలప్పుడు వచ్చి పర్సనల్ గా అడుగుతున్నారు, కానీ ఇండస్ట్రీ పెద్దలు అందరూ కలిసి రమ్మంటే రావట్లేదు. నార్మల్గా ఏంటంటే ఇండస్ట్రీ చంద్రబాబు నాయుడు అంటే కొంత క్లోజ్, ఆ ఇండస్ట్రీ అంతా కూడా యాంటీ జగన్ అని అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు చంద్రబాబు అధికారంలో వచ్చినా సరే రావట్లేదు. మరి అంటే పవన్ కళ్యాణ్ ఎందుకంటే సినిమాటోగ్రఫీ మినిస్ట్రీ ఈయన చేతిలో ఉంది, ముందు ఈయన కలవాలి, ఆయన కూడా మీటింగ్ లో ఉంటారు. సో ఏం జరుగుతుంది అన్నది చాలా ఆసక్తికరం. పవన్ అయితే తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని అంటున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. అంటే మనతో శ్రీకాంత్ గారు కూడా ఉన్నారు, కాసేపట్లో ఆయన కూడా జాయిన్ అవుతారు చర్చలో. సో ఒక విధంగా చెప్పాలంటే లిటరల్ గా బ్లాక్ మెయిల్ కు చేస్తున్నారు అని ఆయన చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చాలా సీరియస్ అలిగేషన్ చేశారు. ఒక విధంగా సినీ నిర్మాతల మీద పవన్ కళ్యాణ్ సర్జికల్ స్ట్రైక్ చేశారు. ఈ ప్రెస్ రిలీజ్ అంతా కూడా ఒక సర్జికల్ స్ట్రైక్. బ్యాక్గ్రౌండర్ నోట్స్ కూడా నా దగ్గర ఉంది. పవన్ కళ్యాణ్ కార్యాలయ వర్గాలు నిజానికి నిన్న సాయంత్రమే ఇష్యూకి సంబంధించి మనం టేకప్ చేయాల్సి ఉంది, కానీ కవితకు సంబంధించిన ఇష్యూ రావడంతో మనం కొంత ఈ విషయం మీద డిలే చేసాం. అంతలో అఫీషియల్ గా కూడా పవన్ కళ్యాణ్ ఇప్పుడు ప్రెస్ రిలీజ్ చేశారు. సో ఆ నలుగురు అంటూ డైరెక్ట్ గా చెప్పేస్తున్నారు. ఆ నలుగురు ఎవరు అందరూ తెలుసు. ఆ నలుగురు ఎవరో, ఆ నలుగురు కలిసి మొత్తం కుట్ర పన్నుతున్నారని కూడా అందరికీ క్లియర్ గా మెసేజ్ ఉంది. సో మొత్తానికి ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు ఆ నలుగురైనా ఎవరైనా సరే ఎవరైనా పవన్ కళ్యాణ్కి తలగ్గాల్సిందే శివ. ఎందుకంటే మొన్న చూసాను రేవంత్ రెడ్డి కనుక గట్టిగా ఇస్తే ఈ సినిమా పెద్దలు కమాండ్ కంట్రోల్ సెంటర్కి అందరూ పరుగులు పెట్టిన పరిస్థితి ఉంది ఎవరెవరైతే ఉన్నారో. ఇప్పుడు ఆయన సంబంధించి ఇండైరెక్ట్ గా దిల్ రాజు మీద ఆరోపణలు చేశారు పవన్ కళ్యాణ్. పెద్ద పదవిలో ఉన్న వ్యక్తి, బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి దీని పరిస్థితి కారణం అన్నట్టు. ఆ నలుగురిలో ఒకరిని స్పెసిఫిక్ గా కూడా ఆయన టార్గెట్ చేసిన పరిస్థితి ఉంది. అంటే డైరెక్ట్ గా ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ నోట్ లో ఆయన పనులేమో చేయించుకున్నారు. ఆయన సినిమా రిలీజ్లప్పుడు టికెట్ రేట్లు పెంచుకున్నారు. గేమ్ చేంజర్ సంబంధించి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు, రామ్ చరణ్ హీరోగా. తర్వాత సంక్రాంతికి వస్తున్నారు, 2 సినిమాలు కూడా వచ్చాయి కదా. ఆ సినిమా సమయంలో ఆయన హెల్ప్ చేయించుకొని ఇప్పుడు తన సినిమా వచ్చేసరికి ఎగ్జిబిటర్స్ కాల్ చేసి మీరు బంద్ చేయండి అని చెప్పి ఆయన వాళ్ళని లేపుతున్నారని ఆయన సెన్సేషనల్ అలిగేషన్ పవన్ కళ్యాణ్ చేశారు. సో ఒక విధంగా సినీ పరిశ్రమ మీద పవన్ కళ్యాణ్, సినీ పరిశ్రమ ఆ నలుగురి మీద సర్జికల్ స్ట్రైక్స్
చేశారని చెప్పొచ్చు. ఒక విధంగా చాలా పెద్ద సెన్సేషనల్ అలిగేషన్. ఎందుకంటే మీరు 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 కూడా చూసే ఉంటారు శివ, పవన్ కళ్యాణ్ సంబంధించి గత ప్రభుత్వంలో డెఫినెట్ గా పవన్ కళ్యాణ్ అయితే ఇబ్బంది పడ్డారు ఆయన సినిమా రిలీజ్ సమయంలో. సో ఇప్పుడు మళ్ళీ తన అధికారంలో ఉండి ప్రజల చేతిలో ఉప ముఖ్యమంత్రిగా ఎన్నుకొని 21 సీట్లు గెలుచుకున్నా సరే వీళ్ళు అసలు కేర్ చేయట్లేదు. అంటే ఆ ఇండస్ట్రీ ఏ విధంగా అయిపోయిందంటే, ఇండస్ట్రీ నలుగురు మేము అసలు ఎవరిని కేర్ చేయమన్న స్థాయిలో. అంటే ఆ పవన్ కళ్యాణ్ ఏంటంటే ప్రజాస్వామ్యయుతంగా డెమోక్రటిక్ గా ఉంటే నడవదు. ఇంకా వీళ్ళు మననే బ్లాక్మెయిల్ చేస్తారు. వీళ్ళకి జగన్ రీతిలోనే ఉంటే బెటరు, లేకపోతే రేవంత్ రెడ్డి రీతిలో ఉంటే బెటరు. వీళ్ళకి జలకిస్తేనే సెట్ అవుతారు. అందుకనే ఆ వర్డ్ వాడారు, రిటర్న్ గిఫ్ట్ కు కృతజ్ఞతలు. ఈ రిటర్న్ గిఫ్ట్ కు ఎట్లా జవాబు ఇవ్వాలో నాకు తెలుసు అని ఆయన చెప్తున్న పరిస్థితి. ఓకే, రైట్ సార్, కంటిన్యూ చేద్దాం సార్. మనతో పాటు శ్రీకాంత్ గారు కూడా ఉన్నారు. ఒకసారి ఆయనతో కలిసి